జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని అన్నారు. ప్రతి నెల 1వ తేదీన పింఛన్ల పంపిణీ జరిగేదని, కానీ ఈసారి ఒక రోజు ముందుగానే వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు పండుగ వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అందుకు ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేస్తూ ఉంటూ ముందుకు వెళ్తుందని తెలిపారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగుతుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే రోజు, ఒక హిస్టారికల్ డే. ఎందుకంటే ఇంతకు ముందు ఏ ప్రభుత్వం కూడా చేయలేని సాహసం. నెల రాకముందే, నెలకు ముందుగానే ప్రతి అవ్వాతాతకి పెన్షన్ ఇవ్వాలని చంద్రబాబు గారు అనుకున్న వెంటనే మొత్తం ఎంప్లాయీస్ అందరూ కూడా మేము ఇస్తామని ముందుకు రావడం. ఆదివారం ఒక రోజు పోతే 1వ తారీఖు మిస్ అవుతుంది, 1వ తారీఖు లేకపోతే మాకున్న ఖర్చులు ఏమవుతాయి అని ఆలోచించి, ఒక తండ్రిలాగా ఆలోచించి, రాష్ట్రంలో ఉండే ప్రతి వాళ్ళు కూడా నా సొంత బిడ్డల్లాగా ఆలోచించి ఈరోజు ఇవ్వాలని ఆదేశాన్ని అమలుపరచడం కూడా జరిగింది. ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయలేని సాహసం నెలకు ముందుగా ఇవ్వడం. అందుకే ఇది హిస్టారికల్ డే. ఈరోజు చంద్రమౌళి గారు మీకు ఇచ్చిన పెన్షన్ 1వ తారీఖు ఇస్తామన్న రోజు కన్నా ముందే మీ చేతికి నేను పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశించిన ప్రకారం